కొంతమంది నువ్వు బాగా నమ్మిన వాళ్ళ నీ మీద నిందలేస్తారు చూసావా, ఆ టైంలో మనసు విరిగిపోద్ది. ఆ డిప్రెషన్ ఎవరు జయించలేరు. నువ్వు ఎంత ఆలోచనలు బయటకు వద్దామనుకుంటావో అవే ఆలోచనలు ఇంకా 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 నేను బాధిస్తాయి. ఆ మనుషులు వేసే నిందలు బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడారంటే పర్లేదు, కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే తప్పుగా మాట్లాడతారు చూసా, లేకపోతే చుట్టూ ఉన్నవాళ్లే నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తారు చూసావా, అప్పుడు మనసు సహించదు, భోజనం చేయాలనిపించదు, నిద్ర పట్టదు. ఏ పని చేస్తున్న ఒక మైండ్ ఒక సగభాగం దాని గురించి ఆలోచన చేస్తున్నట్టుగా, నేను ఇంత మేలు చేశానే, ఇంత ఇంత అద్భుతంగా వారిని ప్రేమించానే, ఇంత అద్భుతంగా వారితో ఉన్నానే, నా మీద ఎందుకు ఇలా నా భావన బాధ మనిషిని తినేస్తా ఉండదు, క్యాన్సర్ తినేసినట్టుగా. ఆర్ యూ గోయింగ్ త్రూ దట్ సిచ్యువేషన్ టుడే? వీళ్ళకి డిప్రెషన్ ఉంటుందా అని అనిపిస్తుంది కొంతమందిని చూస్తే, బట్ డిప్రెషన్ ఈజ్ రియల్. యేసు క్రీస్తు ప్రభు దగ్గరే నీకు విలువ కట్టబడింది. నీ ప్రాణానికి విలువ ఉంది. ఇక్కడ లోకంలో ఎక్కడ నీకు విలువ లేదా? అందులో నేను తక్కువగా చూడొచ్చు, ఇబ్బందులు పాలు చేయొచ్చు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీ దేహంతో దేవుని ఏం చేయండి? మహిమపరచండి. యేసయ్య మనల్ని ఏం చేశాడని చెప్పండి? విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఆయన కోసం మనం జీవించాలని.